నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. సీరియల్ చెప్దామా? షూర్, తప్పకుండా. అలాంటివే కావాలి మనకి. అంతే. ఇది కథా సరిసాగరంలోది శ్రీదత్తుడి కథ. శ్రీదత్తుడు. ఇంతకుముందు శ్రీదర్శనుడి కథ ఒకటి చెప్పుకున్నాం మనం. ఈవిడు శ్రీదత్తుడు. ఓకే, బాగుంటుంది కథ. పూర్వం మాళవ దేశంలో యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఆయన చాలా పూజలు చేసి ఇద్దరు మంచి చక్కటి కుమారులని అన్నాడు. పెద్దవాడి పేరు కాలనేమి, రెండోవాడు విగత భయుడు. బాగున్నాయి పేర్లు. అయితే వీళ్ళు చక్కగా బుద్ధిమంతులుగా చదువుకున్నారు. కానీ కొంత వయసు వచ్చాక తల్లిదండ్రి గతించారు. ఓహో. వీళ్ళు ఏం చేశారంటే తమ దేశం నుంచి కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి పాటలీపుత్రం వెళ్ళారు. ఇక్కడి నుంచి మాళవం నుంచి పాటలీపుత్రం వెళ్ళి అక్కడ ఒక గురువుగారి పంచం చేరి చదువుకున్నారు. చదువుకుంటే పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు, చక్కగా గట్టిగా చదువుకుంటుంటే గురువుగారు ఏం చేశాడట, తన కూతుళ్ళిద్దరిని వీళ్ళిద్దరికీ ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఇతనికి కాలనేమికి చుట్టుపక్కల చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి డబ్బులున్న వాళ్ళ స్నేహాలు అవుతాయి, వీళ్ళ తెలివితేటలు వాళ్ళు వాడుకుంటారు కదా. తనకి చాలా కుళ్ళుబోత్తనంగా ఉండేది. ఏమిటి వీళ్ళంతా తెగ సంపాదించేసుకున్నారు, ఇదంతా డబ్బులున్నాయి, మనకి లేవేమిట్రా అని. లక్ష్మీదేవిని ఉద్దేశించి ఎన్నో హోమాలు చేశాడండి. అయితే హోమాలు జరగ్గా ఒకసారి లక్ష్మీదేవి ప్రత్యక్షమైందట అతనికి. ప్రత్యక్షమయ్యి, ఇన్ని హోమాలు చేసావు నన్ను ఉద్దేశించి, నీకు తప్పకుండా ధనం లభిస్తుంది. కానీ నువ్వు ఏం చేసావు, ఒక దుష్టబుద్ధితోటి ఈర్ష్యతోటి చేసావు, కాబట్టి నీకు మరణం మంచిది రాదు. ఓహో. ఇతరుల మీద ఈర్ష్యతోటి హోమాలు చేయకూడదు, హోమం నీకోసం చేయాలి. నువ్వు ఈసుతోటి చేసావు కాబట్టి దొంగచావు వస్తుంది, నీకు సంపద మాత్రం వస్తుంది, కుమారులు కలుగుతారు, అన్నీ బాగుంటాయని చెప్పింది. సరే, చావుకి ఎట్లా అయితే అయింది, బతుకు బాగుండాలి కదా అనుకున్నాడు ఆయన. కొంతకాలానికి ఈయనకొక కుమారుడు కలిగాడు. బాగా సంపాదించారు, విపరీతంగా డబ్బు వచ్చింది. ఏ చిన్న వ్యాపారం చేసినా కలిసి వచ్చిందనమాట. ఎక్కడి నుంచో వచ్చి పడిపోలా. అదేలేండి, కలిసి వచ్చింది. ధనం ధనం బాగా కలిసి వచ్చింది. చిన్న పెట్టుబడులు కూడా బాగా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చినాయి. ఒక కుమారుడు కలిగితే సరే ఇలాగ శ్రీ వచ్చింది, పిల్లాడు వచ్చాడు కాబట్టి శ్రీదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు. చక్కటి వాడు శ్రీదత్తుడు. అయితే ఈయనకి తమ్ముడు ఉన్నాడు కదా కాలనేమికి, విగత భయుడు. అక్క చెల్లినే పెళ్లి చేసుకున్నారు. ఈ విగత భయుడు భార్య కొంతకాలానికి పాము కరిచి చనిపోయిందట. పిల్లాడు ఇంత వాడయ్యాక చనిపోతే ఆయన ఒక భార్య అంటే చాలా ప్రీతట. సంసారం మీద రోసి ఇక్కడ ఉండలేక ఆయన సన్యాసం తీసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరి సంపదకి వారసుడు ఎవరు మిగిలాడు, ఈ శ్రీదత్తుడే మిగిలాడు. అయితే ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచి మల్ల యుద్ధం, రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. బాపన వస్తాదు అని రాస్తారు కథలో. వాళ్ళు ఉండరు కదా తక్కువ. ఆ రోజుల్లో బ్రాహ్మణ పిల్లలు ఏం చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు, పౌరోహిత్యం, యజ్ఞయాగాదులు అవే చేసుకునేవాళ్ళు. శాస్త్రం చదువుకోవటం, వేదం చదవటం, క్రమాంతం, ఘటాంతం, జనాంతం, అట్లాగా ఘన జట అలాంటివి చదివేవారు. వేద విద్య చదువుకునేవాళ్ళు. ఈ పిల్లాడికి మాత్రం ఎందుకనో చిన్నప్పటి నుంచి కత్తిడాలు వాటిని తిప్పటం బాగా, మల్ల యుద్ధం అంటే అతనికి ప్రీతి, యుద్ధ విద్యల మీద ఎక్కువ ఇష్టం. చాలా బాగా నేర్చుకున్నాడు, మంచి యాక్టివ్గా ఉండేవాడు. ఆ ఊళ్ళో మల్ల యుద్ధ యోధుల్లో మంచి పేరు వచ్చింది 22 ఏళ్ళు వచ్చేసరికి. అయితే ఏమైంది, ఆ ఊరి రాజుగారు, వీళ్ళున్న ప్రాంతానికి రాజుగారు వల్లభశక్తి ఆయన పేరు. ఆయన ఈ పిల్లాడిని చూసి ముచ్చటపడి, కుర్రాడిని చూసి తన కొడుకైన విక్రమశక్తికి దోస్తీ చేయించాడు. మా వాడితో పాటు ఉండు, రేపొద్దున అవసరమైతే మంత్రిత్వమో లేకపోతే సైన్యాధిపతో ఏదో ఒకటి అవుతాడు, మంచి డబ్బులు కలిగిన కుటుంబం. సరే, ఆయన ఏం చేశాడు, ఈ విక్రమశక్తికి తోడిచ్చి ఇద్దరిని కలిపితే దుర్యోధనుడు భీమసేనుడు లాగా ఉన్నారనమాట వాళ్ళు. అంటే ఒకళ్ళకొకళ్ళకి లోపల పడదని కదా అర్థం. అయితే ఈ అబ్బాయికి ఏంటంటే పెద్ద రాజ్యము ఆసక్తి అలాంటివి ఉన్నవాడు కాదు కదా. ఏదో తమ ఇల్లు వాకిలి, తమ వ్యాపారం, తన సరదాలు. ఇప్పుడు వ్యాపారంలో డబ్బు వస్తూనే ఉంది, అబ్బాయి సరదా, ఈ జిమ్ సరదా తీరుతూనే ఉంది. ఈ ఊర్లో రకరకాల పోటీలు జరిగేవి. ఈ పోటీలకు వచ్చిన వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. బాహుపాశాలి, వజ్రముష్టి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇతనికి. వీళ్ళతో పాటుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అవంతి దేశం నుంచి దాక్షిణాత్యులు చాలామంది ఈ పోటీలకు వచ్చినప్పుడల్లా అట్లా కుదిరి ఇతనికి ఏంటంటే మంచి సింహబలుడు, ఆ బలుడు, ఈ బలుడు, ఉపేంద్ర బలుడు, తర్వాత నిష్ఠురకుడు, ఇట్లా 5-6 ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక 1/2 డజన్ మంది ఇతన్ని ఎత్తుకు మోసేంత స్నేహితులుగా తయారయ్యారు. ఏదైనా ప్రోగ్రాం అంటే అందరు కలిసిపోయి చెరువు గట్ల మీద, గంగానది తీరంలో అక్కడ ఇక్కడ ఆటలు ఆడుకునేవాళ్ళు, పోటీలు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ ఏమిటి, గేమ్స్, ఈ సరదాలు ఉంటాయి కదా.
అయితే ఒకసారి ఏమైందట, గంగా తీరంలో కలుసుకోవాలని పెట్టుకున్నారు. ఆ పూట అక్కడ భోజనాలకి వెళ్ళారనమాట. వెళ్తే రాజుగారి విక్రమశక్తి తాలూకు పరివారం, అతనితో పాటు అతని అంగరక్షకులు, అతని స్నేహితులు, అతన్ని శభాష్ అనేవాళ్ళు, వాళ్ళు గుంపు. అక్కడి నుంచి మన శ్రీదత్తుడు ఈయన తాలూకు ఈ బాహుశాలి వీళ్ళంతా ఉన్నారు కదా, నిష్ఠురొక్కడు గ్రూపు, వీళ్ళంతా ఓ గ్రూపు 2 గ్రూపులు వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అక్కడ ఏమైంది, ఆ ఆటలాడే క్రమంలో రాజు సైన్యాధిపతులు అట్లా ఒక చిన్న ఆటలాగా ఆడారు. ఈ ఆడేటప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, మనలో వీడే కింగు అని చెప్పి శ్రీదత్తుడిని రాజుని చేసి తామంతా అతని సామంతులుగా ఆడారు. విక్రమశక్తి ఎలాగూ యువరాజు, అతని తాలూకు పరివారం అంతా అతన్ని రాజుని చేసుకున్నారు. 2 రాజులు మాట్లాడుకోవటము, 2 రాజులు యుద్ధం చేయటము, ఇలాంటి వ్యవహారం ఆడారు. ఆట వరకు చేస్తే ఈ విక్రమశక్తి కొళ్ళు మండిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేసేటప్పుడు రెండో వాడు రాజు కాదు, ఒక బ్రాహ్మణ అబ్బాయి. ఆ అబ్బాయి తగ్గాలి. వాడు వల్ల యుద్ధం చేయటమే ప్రాక్టీస్ ఉన్నవాడు. వాడు ఎందుకు తగ్గుతాడు? వాడు తగ్గపోయేసరికి తనకు ఒళ్ళు మండిపోయింది. వీడు నన్ను మించిపోయేలాగా ఉన్నాడు, వీడిని ఎలాగైనా అణిచేయాలని అనిపించింది. స్నేహితులు కొందరు కూడా దానికి తగ్గట్టుగా, ఏంటి నువ్వు రాజకుమారుడివి, నువ్వు యువరాజువి, రేపొద్దున రాజు అవబోతావు, వీడేమవుతాడు, బ్రాహ్మణబాయ్, వీడు అయ్యేదేమిటి, మంత్రి అవుతాడు, పురోహితుడు అవుతాడు, అంతేగాని రాజు అవ్వడు కదా, నువ్వేమో రాకుమారుడివి, వీడితో నీకు పోటీ ఏమిటని, వీడు నీకు ఏ రకంగా సాటి వస్తాడని ఇవన్నీ కొంచెం ఎక్కదీశారు ఈ విక్రమశక్తిని. వీడంతా చూద్దామని ఉంది ఆయనకి. అబ్బాయి 2 దగ్గర వయసు వాళ్ళు 22-23 సంవత్సరాల వాళ్ళు. సరే ఏమైంది, విక్రమశక్తి ఆట చాలించుకుని పరివారంతో వెళ్ళిపోయాడు. స్నేహితులంతా వీళ్ళు గంగా నదిలో ఈతలు కొట్టడానికి అక్కడే ఉండిపోయారు. ఇంతలో ఏమైంది, దూరంగా గంగలో ఎవరో ఒక అమ్మాయి తేలుతూ కనపడుతోంది. కొట్టుకుపోతున్నట్టుగా ఉంది, మునగానం తేలానంగా ఉంది. ఉండేసరికల్లా స్నేహితులంతా ఒరే అక్కడ సుడుంది, వద్దురా అంటున్నా కూడా వినకుండా ఈ శ్రీదత్తుడు ఏం చేశాడు, గంగలో అదే పనిగా పరిగెత్తాడు, లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కేకలు పెట్టారు, వెనక్కొచ్చే వడి పెరిగిపోయింది, రా అన్నారు. రాలేదు, పోలేదు. అక్కడ చుట్టుపక్కల చేరిన బెస్తవాళ్ళు వాళ్ళు ఉంటారుగా, బాబు అక్కడ అన్నీ సుడిగుండాలండి, ఆ అమ్మాయి అందులో పడిపోతుంది, ఈయన అయ్యగారు కూడా వెళ్ళిపోయాడని వాళ్ళు గోల్ పెట్టారు. లబో దిబోమన్నారు ఫ్రెండ్స్. వీళ్ళకి అతను ఆచూకీ దొరకల. గంగలో దొరికినంత మేర ఈదేరు, చూశారు అమ్మాయి కానీ ఇతను కానీ దొరుకుతారేమో, వీరు దొరకలేదు. ఈ నీళ్ళల్లో మునిగిన వాడు అక్కడ దాకా వెళ్తే ఏమైంది, ఆ అమ్మాయి జడ పుచ్చుకున్నాడు. జడ దొరికింది. ఆ జడ గట్టిగా పుచ్చుకున్నాడు కానీ ఆ అమ్మాయిని ఆపలేకపోయాడు. ఎక్కడికో దిగిపోయినట్టుగా అయిపోయింది. ఆ గంగలో మునిగిన వాడికి ఒక శివాలయం కనపడింది కింద. ఎక్కడో వెళ్ళిపోయాడనమాట లోపలికి. అక్కడ నీళ్లు లేవు, ఒక శివాలయం ఉంది. ఏ అమ్మాయినైతే జడ పుచ్చుకుని తను బతికించాడో ఆ అమ్మాయి కనపడలా, మాయమైపోయింది అది. ఇతను ఏం చేయాలో చుట్టూతా అంతా తోట ప్రాంగణం చాలా విశాలంగా చాలా బాగుంది. అదంతా తిరగటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మళ్ళీ గంగలోకి ఎలా వెళ్ళాలో తెలియలా. మన ఇల్లు వాకిలి కాదు, ఇది మన లోకం కాదు. పోనీ ఏ అమ్మాయి వెంబడబడి తను వచ్చాడో ఆ అమ్మాయి అసలు కనపడేలేదు. ఇక ఏం చేస్తాడు, తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏవో పళ్ళు గిళ్ళు కనపడ్డాయి, అవి కోసుకుని తిన్నాడు. ఒక బావి లాంటిది ఏదో ఉంది, నీళ్ళు చేదుకుని తాగాడు. తిరుగుతుంటే ఈ లోపల గల్లు మన గజ్జల చప్పుడు వినపడతాం. ఒక అమ్మాయి చెలికత్తెలతో కలిసి శివాలయంలోకి వచ్చింది. ఓహో, దూరంగా నిలబడి చూస్తున్నాడు. వీళ్ళు దేవకాంతలే ఉన్నారు, మనుషుల్లాగా కనిపించట్లా. శివార్చన చేసి వెళ్ళిపోయారు. ఇతన్ని పట్టించుకోలే వాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే ఒక పెద్ద రాజాంతఃపురం లాంటి అంతఃపురం. ఆ లోపలికి వెళ్తే ఈ అమ్మాయి ఏ అమ్మాయినైతే ఇతను రక్షించాడో, ఆ పూజ చేసిన అమ్మాయి ఇట్లా పెద్ద పీఠం మీద కూర్చుంది. చుట్టూతా ఇంచుమించు 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. అంతా ఆడమలయాడమే, మగ పురుగు కూడా లేదు అక్కడ. అక్కడి నుంచి తను అమ్మాయి కేసి చూస్తున్నాడు. అమ్మాయిని కదా తను రక్షించింది, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు. అమ్మాయిని అయితే చూశాడు తను. ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తుంటే తనకు అర్థం కాలే, ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఏదో రక్షిద్దామని చేశాడు, తను అంతకంటే చేసింది ఏమీ లేదు కదా. అక్కడి నుంచి ఎందుకమ్మా ఏడుస్తావు అంటే, ఏడవక ఏం చేయం, మేము చాలా కష్టంలో ఉన్నాం, మేము మహాబలి మనవరాళ్ళం, బలిచక్రవర్తి మనవరాళ్ళం. మా తాతని విష్ణువు పాతాళానికి తొక్కేశాడు, మా నాన్నని విష్ణువే బాహుబాహు యుద్ధంలో ఓడించాడు. మాకేమో మమ్మల్ని మేము ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నాము. అయితే ఈ నగరాన్ని మా విష్ణువు కైవసం చేసుకుని ఒక సింహాన్ని దీనికి కాపలా పెట్టాడు. మమ్మల్ని ఆ నగరంలోకి వెళ్ళనివ్వదు ఆ సింహం.
మేము లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడూ మేము ఆ గంగా నదిలో పడి ఏడవాల్సిందే. నగరం బయట ఉన్న అంతఃపురం ఇది, ఉద్యానవనం, ఇందులో ఉంటున్నాము. నగరం లోపలికి వెళ్ళాలి. వెళ్తే మా తాతది అది, మా తాత పాలించే నగరం. మేము అక్కడ హాయిగా ఉండగలుగుతాం, మా సొంత ప్లేసు. ఆ ప్లేస్ని తప్పించుకుని మేము ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరైనా సరే ఆ సింహాన్ని ఎదిరించే వాళ్ళు కావాలి మాకు, ఎవరు ఎదిరిస్తారు అని దుఃఖిస్తున్నాను అనేసరికి అబ్బాయి మంచి వస్తాది కదా, వీడు ఎదిరించడం అనగానే వీడికి ఉత్సాహం వస్తుంది. నేను ఎదిరిస్తాను, నేను ప్రయత్నం చేస్తానంటే ఏం చెప్పిందంటే మానవుడి చేతిలో మరణం ఉందని చెప్పాడు విష్ణు ఆ సింహానికి. ఎవరైతే ఆ మానవుడు ఇతను ఎదిరిస్తాడో వాళ్ళ వల్ల అతను సంహరింపబడితే మాకు అతనికి శాప విమోచనం అవుతుంది, మాకు నగర ప్రవేశం దొరుకుతుంది. ఇలాగని అమ్మ ఏం చేస్తుంది, ప్రతిసారి ఆ గంగా నదిలో కనపడి ఎవడో ఒక పిచ్చి విధవం తీసుకొస్తుంది. ఓహో, వాళ్ళ తెలివి అనమాట. వీళ్ళు ఓడిపోతే పోయినట్టు, అంతే. గెలిస్తే గెలుస్తాడు. ఎంతమంది వచ్చారో ఇప్పటికి, బాగుంది. ఇంతమంది అమ్మాయిలు వీళ్ళ దగ్గర ఉన్న నగలు నాణ్యాలకి వ్యామోహపడి ఎవడైనా చెయ్యొచ్చు. కొంతమంది భయపడి ప్రాణాలు వదిలేసేయచ్చు, కొంతమంది గంగానదిలోనే పడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. సరే ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకుని ఆ నగరానికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే పెద్ద చండసింహం అది, ఎంత సింహమో. ఇతను ఆ సింహంతో కలబడ్డాడు. ఇద్దరు కలిసి చాలా యుద్ధం చేశారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు కనుక ఈ సింహంతో యుద్ధం చేస్తే మృగాంకం అనే ఒక కత్తి దొరుకుతుంది ఆ సింహం వల్ల. అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది నీకు జయాన్నే ఇస్తుంది అని చెప్పింది. సరే కత్తి ఏదో కూడా లభిస్తుంది, ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అదేదో చేద్దాము. పైగా ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ మీద ఆసక్తి ఉన్నవాడు, స్పోర్ట్స్ పర్సనాలిటీ కదా అబ్బాయి పాపం. దాంతో వెళ్ళి ఈ సింహంతో బాగా హోరాహోరీ యుద్ధం చేశాడు. సింహం కాస్త మరణిస్తే ఒక దివ్య స్వరూపుడు వచ్చాడు, యక్షుడట అతను. ఆ యక్షుడికి విష్ణువుని ఏదో అవజ్ఞగా ప్రవర్తిస్తే, ఎక్కువ కాదు చిన్నదే, నువ్వు ఇక్కడ కాపలా ఉండు, మనిషి చేతిలో మరణం సంభవించినప్పుడే నువ్వు యక్షలోకానికి వెళ్ళగలవు అని భగవంతుడు ఇతనికి ఇచ్చాడు శాపం, అనుజ్ఞ కూడా. అందుకని అప్పటి నుంచి ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళని తినేస్తూ కాలక్షేపం చేస్తోంది ఆ సింహం. సరే ఒక కత్తిని తీసిచ్చాడు, మృగాంకము దాని పేరు. ఆ కత్తిని చేతిలో పెట్టాడు. సరే ఆ కత్తి పుచ్చుకుని ఈ కన్యాంతపురంలోకి వీళ్ళంతా నగరంలోకి బిలబిల్లాడితే 1000 మంది ప్రవేశించారు, సంతోషంగా ఉన్నారు. హాయిగా 10 రోజులు 10 రోజులు అక్కడే తిరిగాడు శ్రీదత్తుడు. మెల్లిగా ఇతనికి ఏమనిపించింది, ఇక మనం భూలోకంలోకి వెళ్ళేది ఏముంది, ఇక్కడే ఉన్నాం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమో దీన్ని ప్రేమించడమో చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఆ అమ్మాయి ఏమంది, వీడి ఆసక్తిని కనిపెట్టి వేలుకు ఒక ఉంగరం పెట్టింది. ఇదేంటంటే విషహారం, ఎలాంటి విషమైనా సరే ఈ ఉంగరాన్ని చూపిస్తే పోతుంది. ఓహో, ఇది నీకు నా బహుమతి, అలాగే మంత్రం వివాహానికి ఏముంది తప్పకుండా చేసుకుందాము. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో స్నానం చేద్దు, కానీ నీ కత్తి పుచ్చుకో, ఉంగరం పెట్టుకో, కత్తితోటి స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని నూతిలోకి దింపేసరికల్లా ఇతను నీటిలో బుడుంగుమని మునిగితే ఎక్కడ తేలాడంటే ఆ నీళ్ళల్లో తేల్లా. గంగానదిలో ఈ అమ్మాయిని చూసి ఎప్పుడైతే నీళ్ళల్లో దిగాడో, ఎక్కడ మునిగాడో అక్కడ తేలాడు. ఓహో, ఆ అమ్మాయితో వీడితోటి పని చేయించుకుంది అంతే. వీడిని వివాహం చేసుకుని ప్రేమించే ఉద్దేశం ఆవిడకి లేదు. కానీ తమకు చేసిన సహాయానికి ఈ విషహారమైన ఉంగరాన్ని ఇచ్చింది అతనికి. కత్తి అతను సంపాదించుకున్నదే, అతని కత్తి అతనికి ఇచ్చే పంపించేసింది. అక్కడ తేలేసరికల్లా ఈదుకుని బయటకు వచ్చాడు. గంగలోంచి బయటికి ఈదుకుంటూ వచ్చేసరికల్లా నిష్ఠురకుడు అతని స్నేహితుడు కనిపించాడు. అతని ఇంటికి నడిచి వెళ్తూ ఉంటే మన వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఏమిటి అని అడిగేసరికల్లా నిష్ఠురకుడు అన్నాడు, చాలా ప్రమాదం జరిగిపోయింది, మేము అప్పటి నుంచి వెతుకుతున్నాం, నువ్వు ఎట్లా కనపడతావు, ఏమవుతావు, ఏమయ్యావా అని మేము చాలా వెతికాం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెతుక్కుని మేము ఇంటికి వెళ్ళేసరికల్లా, ఇంటికి బయలుదేరాం. ఉండిపోయారు వీళ్ళు ఇక్కడ 3-4 రోజుల పాటు ఇక్కడే వెతుక్కుంటూ. అదేలే, మేము వెనక్కి వెళ్ళేసరికల్లా ఒకడు ఊళ్ళో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒకడు మనకు తెలిసిన వాడు ఏం చెప్పాడు, ఊళ్ళోకి వెళ్ళబోకండి, వల్లభశక్తి మరణించాడు, రాజు మరణించాడు నిన్న మొన్నట్లలో. మరణించంగానే విక్రమశక్తిని రాజుని చేశారు. అతనేమో ఇతని కోసమనే, ఈ అబ్బాయి కోసం, శ్రీదత్తుడి కోసం ప్రయత్నం చేశాడు. తండ్రి శ్రీదత్తుడు ఇంట్లో లేడని చెప్పేసరికల్లా శ్రీదత్తుని దాచి ఇలా అబద్ధాలు చెప్తున్నారని ఆయనని కాలనేమిని శ్రీదత్తుడి తండ్రిని కొరతేయించాడు. దొంగ మాటలు చెప్పాడని. లోపలికి మీరు ఊళ్ళో కనుక వెళ్ళారంటే శ్రీదత్తుడు దొరకమని మిమ్మల్ని పట్టేస్తారు అని చెప్పేసరికల్లా మేము అక్కడి నుంచి పారిపోయాము. నువ్వేమైనా వస్తావేమో అనే ఆశతోటి నేను ఇక్కడ కాపలా ఉన్నాను, మనం ఇక్కడ ఉండకూడదు. దొంగ చావు లభిస్తుందని లక్ష్మీదేవి మొదట చెప్పింది కాలనేమికి, అది ఇలా జరిగిపోయింది. వీళ్ళకి ఊళ్ళో ఆసరా లేదు. ఓహో,
ఈ కాలనేమి భార్య ఏమో ఈ భర్తకి ఇట్లా కొరతే కానీ గుండె పగిలి చచ్చిపోయింది. అమ్మ నాన్న ఇద్దరూ పోయారు. ఇతను అక్కడికి వెళ్ళి ఆ మృగాంకం అనే కత్తిని విషహారమైన ఉంగరాన్ని సంపాదించుకునే లోపల ఇక్కడ ఇతని జీవితం ఇలా అయిపోయింది. దాంతో ఇంకా ఏమీ ఆసరా లేక తన స్నేహితులున్న ఊరికి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్న ఆస్తిని కూడా వదిలిపెట్టుకోవటమే. నిష్ఠురకుడు తను కలిసి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్దాం మనము అని చెప్పి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నిన్ను కూడా అక్కడికే తీసుకొచ్చేయమన్నారని చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు. బాహుశాలి ఇంటికి వెళ్ళే లోపల ఏం జరిగింది, తర్వాత ఇతను తన రాజ్యాన్ని తన సంపదని, రాజ్యం లేదు ఇంక వీళ్ళకేమి, తన సంపదే రాజే తీసేసుకుంటాడు. ఇప్పుడు యజమాని చనిపోయాడు, ఉత్తరాధికారి లేడు అంటే ఆ మొత్తం సంపద అంతా ఎవరికి వెళ్తుంది? రాజుగారికే. అంతే. నిష్ఠురకుడు శ్రీదత్తుడు ఇద్దరు ఉజ్జయిని నగరానికి బాహుశాలి వాళ్ళ ఇంటి కోసం బయలుదేరారు. అయితే వెళ్ళే దారిలో వీళ్ళు చాలా దుఃఖంగా ఉంది. ఇతనికి అమ్మ నాన్న చచ్చిపోవడానికి కారణమయ్యాడు రాజు, వాళ్ళకి ఏ ప్రతిక్రియ నేను చేయలేకపోయా. ఆస్తంతా రాజు లాగేసుకుంటాడు, అది జరిగిపోయేది. అది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి? ఎంత బాధగానో ఉంది, ఏం చేయాలో తెలియదు. సరే నడిచిపోతూ ఉన్నారు. పోతూ ఉంటే ఒక స్త్రీ, ఒక ఆవిడ ఒక్కతే వెళ్తుంది. ఎవరమ్మా ఏమిటో దుఃఖిస్తోంది. ఏమిటమ్మా అంటే నేను మాళవానికి వెళ్ళాలనుకుంటున్నా, దారి తప్పిపోయాను అని చెప్తే సరే అది ఎలా ఉంది, ఉజ్జయినికి వెళ్ళే దారులు అంతా ఏదో పాడుపడిపోయినట్టుగా అట్లా ఉన్నది, ఏదో ఒక నగరం లాగా ఉంది కానీ ఏమీ లేవు అక్కడ. ఈ స్త్రీని ఏమన్నాడు, పోనీలేమ్మా మేము ఉజ్జయిని వెళ్తున్నాము, మాతో పాటు రా, ఈ రాత్రికి మేము ఒక పాత ఇల్లులాగా ఏదో ఇక్కడ పడుకుంటాము, మాతో పాటు నువ్వు కూడా అక్కడ పడుకో, రేపు ఉదయం లేచి అటువైపుకి వెళ్ళే దారి ఆ వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళతో వెళ్దు కానీ చీకటి పడిపోయింది కదా అన్నాడు. ఈ స్త్రీ కూడా ఆవిడ ఏదో ప్రౌఢ, ఒక 35-40 సంవత్సరాల దాకా కనపడుతున్నాయి. వీళ్ళు ఇద్దరు నిష్ఠురకుడు శ్రీదత్తుడు ఇద్దరు ఆహారం ఏదో తీసుకున్నారు, ఆవిడ కూడా ఏదో పెట్టారు, లోపల పోయి పడుకున్నారు. పడుకునేసరికల్లా ఈ 3:30-3:30 అట్లా అయ్యేసరికి శ్రీదత్తుడికి వాళ్ళ అమ్మ నాన్న కల్లోకి వస్తున్నారు. బాగా అలసిపోయాడు, పడుకోగానే నిద్ర పట్టింది. కానీ నాన్నో అమ్మో కల్లోకి వచ్చి మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికల్లా అదంతా చుట్టుపక్కల ఏదో విచిత్రమైన వాసన వస్తున్నట్టు, అటు ఇటు చూసేసరికల్లా ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆ నిష్ఠురకుడిని తింటోంది. ఒక రాక్షసి స్వరూపంలాగా ఉంది. దగ్గరికి దూరం నుంచి చూస్తే ఆ అమ్మాయి అనుకున్నాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది, రాక్షసి తినేస్తోంది, నిష్ఠురకుడిని చంపేసింది. అక్కడి నుంచి ఇతను కంగారు పడ్డాడు, ఏం చేయాలి? అప్పుడు అతనికి మృగాంకం కత్తి ఉంది కదా, ఆ కత్తి పుచ్చుకుని ఆవిడ మీద కలిపడ్డాడు. కలిపడితే మళ్ళీ విదిలించేసుకొని మళ్ళీ నిష్ఠురకుడి మీద పడిపోతుంది. పడిపోతుంటే ఏం చేశాడు, వెనక నుంచి ఇట్లా సీగ పట్టుకుని మెడ నరకబోయాడు. నరకబోయేసరికి ఎప్పుడైతే ఈ సీగ పట్టుకున్నాడో జుట్టు పట్టుకోగానే వెంటనే పెద్ద మోతొచ్చి ఆ రాక్షసి మాయమైపోయి ఒక అప్సరస ప్రత్యక్షమైంది. నేను అప్సరసని అయినా అప్సరసని నన్ను చంపద్దు, నాకు ఒక శాపం ఉంది, కౌశికుడు అనే మహామునికి చాలా తపస్సు చేసుకుంటుంటే నన్ను ఆయన్ని మోహింపజేయడానికి పంపించారు. నేను ఎంత అందంగా నాట్యం చేసి, ఎంత బాగా పాడి, ఎంత బాగా వీణ వాయించినా ఆయన నాకేసి చూడలేదు. తపస్సు భగ్నం చేయాలి, అది మా పని. అందుకని నేను ఈ అందాల రూపాన్ని వదిలిపెట్టేసి రాక్షసి రూపం ధరించి ఆయన్ని భయపెట్టడానికి పెద్ద పెద్దగా కేకలు పెట్టాను. ఆయన అది చూసి కళ్ళు తెరిచి, నువ్వు రాక్షసి వైపో, ఈ రూపంతో నన్ను బెదిరిస్తావా, విరుచుకు తిను కనపడ్డ వాళ్ళందరినీ, ఎవడైనా మానవుడు నీ సిగబడితే కానీ నీకు సరి రూపం రాదన్నాడు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండి ఈ నగరంలో ఉన్న జనాలందరినీ తిన్నాను. నేను అదంతా నగరం ఉన్నవాళ్ళందరినీ తినేసింది, అది ఉన్నాను. ఎవడైనా నా సిగబట్టే మానవుడు వస్తాడేమో అని చూస్తూ నువ్వు నా సిగబట్టుకోవటం వల్లే నాకు విముక్తి వచ్చింది అని చెప్పి నీకేం కావాలో కోరుకోండి, నాకేం కావాలమ్మా, నిష్ఠురకుడిని బతికించు, వాడు ఒకడే నాకు ఇప్పుడున్న దిక్కు అంటే నిష్ఠురకుడిని బతికించింది. ఆ బతికిన నిష్ఠురకుడిని తీసుకుని ఇతను మెల్లిగా ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా ఉజ్జయినికి బయలుదేరారు. నడుచుకుంటూ పోయి ఆ బాహుశాలి వాళ్ళ ఇంటికి చేరారు. బాహుశాలి ఇంట్లోనే ఇతని తాలూకు స్నేహితులు మిగిలిన వజ్రముష్టి, ఉపేంద్రనాథుడు వీళ్ళంతా అక్కడే ఉన్నారు, స్నేహితులంతా ఉన్నారు. ఇక వాళ్ళతో పాటు ఉండిపోయారు. బాహుశాలి వాళ్ళ నాన్న అని బాగా చక్కగా చూసుకున్నారు. అయితే ఆ కాలంలో ఉజ్జయిని నగరానికి శ్రీబింబకుడు అనే ఒక రాజు ఉండేవాడు. శ్రీబింబకి ఆయన పేరు, బింబకి. ఆ రాజుగారికి మృగాంకవతి అని ఒక మహాసౌందర్యవతి అని కూతురు ఉందట. వీళ్ళు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు ఏం లేవు. అక్కడ ఉన్న జిమ్ ఒకటి ఉంది, వాళ్ళకి నేటివ్ జిమ్స్ ఉండేవి అప్పట్లో, వ్యాయామశాలలు, వాటికి తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైంది, వసంతోత్సవం ఏదో జరిగింది. వసంతోత్సవంలో రాజకుమార్తెని
కనపడింది ఇతనికి. కనపడితే ఇతని మనసు ఆమె ఎందు లగ్నం అయిపోయింది. అంతకుముందు ఇతను విద్యుత్ ప్రభను చూశాడు. ఎక్కడ ఆ సముద్రంలో దొరికింది కదా ఒక ఆవిడ, అవును. బలిచక్రవర్తి మనవరాలు విద్యుత్ ప్రభ ఆవిడ పేరు. విద్యుత్ ప్రభ మీద కొద్ది రోజులు గడిపాక మనసు వచ్చింది ఇతనికి. ఇక్కడే ఉన్నాను కదా ఈమెను చేసుకుందామని. కానీ ఈ మలయ మృగాంకవతిని మాత్రం చూడగానే ఇతని మనసు దోచుకుంది అమ్మాయి. ఒక మూడు ఆఫ్గా ఉండిపోయాడు. సాయంకాలం ఏమన్నారు స్నేహితులు, ఏరా అయ్యా ఇలా అయిపోయావు, నువ్వు డల్గా ఉన్నావు, పద ఆవిడ ఉద్యానవనంలో ఉంటుంది రాజకుమార్తె, చూద్దాం అక్కడికి వెళ్దాం. కుర్రాళ్ళు అట్లా చేస్తారు కదా, ఆ అమ్మాయి అక్కడ ఉంది బీటేద్దామని తీసుకుపోయారు. తీరా వీళ్ళు అక్కడికి ఉద్యానవనానికి వెళ్ళేసరికల్లా వీళ్ళకి ఒక స్నేహితురాలు కూడా ఒక అమ్మాయి కనిపిస్తుంది, విభావకి అనేటువంటి ఒక చెలికత్తె కూడా ఉంది. ఈ అమ్మాయి ఆ చెలికత్తె బాలు ఆడుకుంటున్నారు, ఉన్నట్టుండి కేకలు పెట్టారు ఆడవాళ్ళంతా. రాజకుమార్తెని పాము గరిచిందని కేకలు పెట్టారు. అది కన్యాంతఃపురం, అదే కాదు ఏమన్నా దాన్ని అంతఃపురం అనకూడదు, కన్యోద్యానం అనమాట. ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, వాళ్ళ కాపలా కూడా మగవాళ్ళు ఉండరు. వీళ్ళు తృతీయ ప్రకృతులు. కంచుకి అనే ఒక క్యారెక్టర్ కనపడుతుంది, ఆ కంచుకి కాపలా ఉంటాడు. సైన్యం అంతా బయటే ఉంటుంది, వీళ్ళు ఎవ్వరూ మగవాళ్ళు లోపలికి వెళ్ళరు. ఆ పెద్ద పెద్ద కేకలు పెట్టారు ఆడవాళ్ళంతా. రాకుమార్తెని పాము గరిచిందంటే కంచుకి హైరాన్ పడుతూ బయటికి పరిగెత్తుకొచ్చాడు. రాకుమార్తెని పాము గరిచింది, ఎవరినైనా వైద్యగాళ్ళని పిలుచుకురండి, వైద్యుల్ని పాముల వాళ్ళని కేకేసుకురండి అని పెద్ద పెద్దగా గోలుగా అరుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికల్లా సరే ఇతను చెప్పాడు, నా దగ్గర ఉన్న ఉంగరము విషహారం అని చెప్పింది విద్యుత్ ప్రభ. ఏం చెప్పింది? విషం పోతుంది అని చెప్పింది కదా. అక్కడి నుంచి బాహుశాలి వీళ్ళు కేకలు పెట్టారు, మా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు, వారి దగ్గర ఉంగరం ఉంది, అతనికి మంత్రం కూడా తెలుసు, ఎలాంటి విషయాన్నైనా ఆ పాము ఈ మంత్రం పనిచేసేస్తుంది, ఉంగరం పనిచేస్తుందని కేకలు పెడితే ఈ కంచు గెంచేశాడు, రానాయన అని చేతులు గుచ్చుకొని లోపల తీసుకెళ్ళాడు. ఆ పావు గరిచి పడిపోయి నురగలు కక్కుతున్న రాకుమార్తెకి ఆ ఉంగరాన్ని తగిలిచ్చేసరికల్లా విషం హరించిపోయి రాకుమార్తె లేచి కూర్చుంది. వెంటనే నిమిషంలో ఏమవలా, సమయం పట్టింది కానీ జరిగిపోయింది. ఓకే. అందరూ కేరింతలు కొట్టారు, బతికేసింది ఇంకేమిటన్నారు. అంతా వెతికి పావును చంపేశారు. చంపి తగలబెట్టేసి రాకుమార్తెని అంతఃపురానికి తరలించారు. రాజుగారు తెలుసుకున్నాడు జరిగింది ఏమిటి, ఇది చాలా బాగుంది, మంచి పని చేశాడు ఈ అబ్బాయి ఎవరో అని చెప్పి రాకుమార్తెను బతికించినందుకు ఆమె ఎత్తు ధనాన్ని ఇచ్చాడట వీళ్ళకి. ఇతను ఏం చేశాడు, బాహుశాలి వాళ్ళే పేరెంట్సే కదా, ఇతను తన్ని ముంచుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న తను అట్ట పెట్టుకున్నారు ఇంట్లో. ఈ సంపద అంతా బాహుశాలి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాడు, మీరే ఉంచుకోండి, మమ్మల్ని ఇంతకాలం నుంచి పోషిస్తున్నారు, ఇంకా మేము ఇక్కడే ఉంటాం కదా అని. అయితే ఎంతసేపు ఇతనికి ఆ అమ్మాయి వస్తూ ఉండేది. ఈ అబ్బాయి బ్రాహ్మణుడు, పైగా సొంతది లేక ఇక్కడికి వచ్చి ఉన్నాడు. రాకుమార్తెని అడిగితే వివాహం ఎట్లా కుదురుతుందో, అవునవును, రాజు ఏమంటాడో. అయితే మిగిలిన వాళ్ళు అన్నారు, అదేమిటి గాంధర్వ వివాహం, ముందు రాక్షస వివాహం తర్వాత గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, రాకుమార్తెని తీసుకెళ్ళిపోదాం, అసలు ముందు ఆవిడకి మనం నీ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కో. ఈ లోపల ఏమైంది, ఆ విభావకి అనేది ఈవిడ చెలికత్తుంది. ఆ చెలికత్తి వచ్చింది, నేను చూసినప్పటి నుంచి మా రాకుమార్తెకి నీ మీదే మనసుంది, ఆమె ఎలాగైనా నిన్ను కలుసుకోవాలనుకుంటుంది. అప్పట్లో ఇలా ఉండేది, అమ్మా నాన్న హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుండే వాళ్ళ అమ్మాయిలు. తర్వాత ఏమైందో ఏ కథలోనూ తెలియదు మనకి. తర్వాత ఏం చేశారు అని. సరే వీళ్ళు ఏమనుకున్నారు, రాజుకు చెప్పద్దు, అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం ముందు. ఇప్పుడు విషం హరించాడు కాబట్టి వాడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగి ఏమంటాడో, ఒప్పుకుంటారు ఒప్పుకోరు. ఒప్పుకోక కట్టడి చేశాడు అనుకో, ఇంకా అసలు అవకాశం పోతుంది. అందుకని అవకాశం పోగొట్టుకోకుండా రాకుమార్తెని తప్పించాలి. వీళ్ళు ఏమనుకున్నారు, నువ్వు ఆల్రెడీ అక్కడ కనపడ్డావు, నువ్వు కనపడక ఆ అమ్మాయి కనపడకపోతే నువ్వే తీసుకెళ్ళావని అనుకుంటారు. అందుకని నువ్వు ఊళ్ళోనే ఉండు, రాకుమార్తెని మేము తరలించేస్తాం బయటికి. ఓకే, మేము బయటికి తీసుకెళ్ళిపోతాము, నువ్వు ఊళ్ళోనే ఉండు, మర్నాడు నువ్వు బయలుదేరిరా అన్నారు. ప్లాన్ బాగుందిగా, బాగానే ఉందని ఏం చేశారు, రాకుమార్తెని విభావకిని ఇద్దరిని ఆ ఉత్తరం రాసి మీరు ఫలానా రోజున తిరిగి ఇటు వచ్చేసేయండి, మాతో పాటు మేము తీసుకెళ్ళిపోతాం, ఇతను శ్రీదత్తుడు తర్వాత వస్తాడన్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రాకుమార్తె కూడా ఇతను వెనకాల పడి వచ్చేయటానికి అదో థ్రిల్లు, ఆ థ్రిల్లు కోసం ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ప్లాన్ చేశారు. ఆ ఊళ్ళో కొంచెం ఏంటంటే పెద్దగా ఊరు పేరు లేని జనాలు కూడా బిచ్చగాళ్ళుగాను అలాగూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక తాగుబోతు బిచ్చగత్తని దాని కూతుర్ని ఇద్దరిని పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకుని బాగా పీకల దాకా తాగబోయించి, మద్యశాలలు ఉండేవట అప్పుడు, పానశాల పోయించి రాకుమార్తె ఉండే అంతఃపురంలో ప్రవేశపెట్టించారు. అంతఃపురాన్ని అంటించారు. ఆ తాగుబోతు బిచ్చగత్తె దాని పుత్రిక ఇద్దరు మంటల్లో మరణించారు. రాకుమార్తె విభావకి ఇద్దరు పోయారనే సినిమా ఇచ్చారు అక్కడ. ఓహో, రాకుమార్తె విభావకి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ రోజంతా ఆ ఊళ్ళోనే తిరుగుతూ అందరికీ కనపడిన శ్రీదత్తుడు
మర్నాడు సాయంత్రం బయలుదేరాడు. రాకుమార్తె చనిపోయిందని రాజు రాణి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకున్నారు. జనాలంతా పాపం ఏడుస్తారు, దుఃఖపడతారు. ఆ బిల్డింగ్ అంతా బాగు చేశారు. అప్పుడు ఏమిటి, ఇవి లేవు కదా మనకి, ఫారెన్సిక్ లేవు కదా, అదొక్కటే లేనట్లుంది. అదొక్కటే లేదు, మిగిలిన వేషాలన్నీ అన్నీ ఉన్నాయి. అదే కదా. అక్కడి నుంచి ఇతను బయలుదేరి వెళ్ళేసరికల్లా ఏముంది, ఈ స్నేహితులంతా దెబ్బలు తగిలిపడి ఉన్నారు. ఇదేమిట్రా ఏమైంది అంటే, మేము రాజకుమార్తెను తీసుకుని బయలుదేరిపోయాము, కొంత మట్టుకు వచ్చాక ఒక రాజపుత్ర సమూహం ఒకటి వచ్చింది, అందులో ఒక క్షత్రియ యువకుడు ఒకడు ఈ అమ్మాయిని చూసి సరదాపడి మమ్మల్ని జయించి, వీళ్ళంతా ఒట్టిగా ఏదో వస్తాదులే కానీ అంత పెద్దగా కత్తు కటార్లు తిప్పగలిగేవాళ్ళు కాదు, మమ్మల్ని జయించి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఓహో. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మళ్ళీ బయలుదేరాడు. వెళ్ళగా పరుగులు తీస్తూ వెళ్ళారు. ఇతను ఉండేసరికి వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. పరుగులు తీస్తూ వెళ్ళేసరికల్లా ఆ జనాలు కనపడ్డారు. ఇతనితో పాటు కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళేమో వెనకాల ఆగిపోయారు, ఒకళ్ళిద్దరే వచ్చారు. వాళ్ళందరూ ఉండగానే ఇతను వెళ్ళాడు. ఆ రాజపుత్రులు ఎవరైతే సమూహం ఉన్నారో, ఎవడో వాడు ఒక చమూపతి ఎక్కడో ఒకడు వాళ్ళని పట్టుకుని వాడిని కొట్టి, అతను ఆల్రెడీ ఏ గుర్రం మీద అయితే రాజకుమార్తెని మృగాంకవతిని ఎక్కించుకున్నాడో అదే గుర్రం మీద తను మృగాంకవతి ఇద్దరు ఎక్కి పరిగెత్తారు. మిగిలిన జనానికి అందకుండా అతని స్నేహితులు కొంతమంది దెబ్బలు తగిలి అక్కడ ఉండిపోయారు. మొదట దెబ్బలు తగిలిన చోట, వీళ్ళతో యుద్ధం జరిగిన చోట, అక్కడి నుంచి ఇక్కడ ఇంకొకళ్ళు ఇద్దరు ఉండిపోయారు. ఇతను మాత్రం ఈ మృగాంకవతిని ఎక్కించుకుని ముందుకెళ్ళిపోయాడు. ఆ గుర్రం కూడా బాగా బెదిరి ఇదిగా ఉంది, పరిగెత్తాక ఎక్కడో ఓ చోట ఈ అమ్మాయి నాకు నోరెండిపోతుంది, దాహం వేస్తుందంటే, సరే ఆగు మంచినీళ్ళు తీసుకొస్తానన్నాడు. ఈ లోపల ఇట్లా గుర్రం దిగేసరికి ఆ గుర్రం ఢామని పడిపోయింది. అది ఎక్కడి నుంచి తిరిగి వస్తుందో, ఈ యుద్ధంలో దానికి 2-3 కత్తిగాట్లు తగిలేసినాయి, ఏదో తిక్కగా పరిగెత్తింది, అది కాస్త మరణించింది. వీళ్ళు ముందుకు వచ్చేసారు. స్నేహితులు లేరు, తిండి తిప్పలేవు, వీళ్ళకి ఏమీ లేవు, వాళ్ళు ఏం చేయాలో తెలియని స్థితిలో మంచినీళ్ళు తెస్తాను ఉండు అని చెప్పి వెళ్ళాడు. తిరిగి వచ్చాడా? మృగాంకవతి శ్రీదత్తుడు వింధ్యారణ్యంలో ఒక మధ్యలోకి చేరారు. గుర్రం కాస్త చచ్చిపోయింది. అమ్మాయి మంచినీళ్ళు కావాలంటోంది. సరే దాహం వేస్తుంది కదా, అదే ఉండు ఇక్కడే, ఆ చచ్చిపోయిన గుర్రం గుర్తుగా ఉంది, అమ్మాయి నువ్వు చెట్టు కింద కూర్చోబెట్టాడు, మంచినీళ్ళు తెస్తానని వెళ్ళాడు. ఇంతలో సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఇది జరిగింది. ఈయన నీళ్ళకి ముందుకెళ్ళేసరికల్లా సూర్యుడు వాలిపోయాడు. అడవుల్లో ఏమిటంటే సూర్యుడు కొంచెం కుంగాడంటే చటుక్కుని చీకటి పడిపోతుంది. అప్పటిదాకా ఏంటో వెలుగున్నట్టే ఉంటుంది, ఒక్క దెబ్బకి మొత్తం చీకటి. ఈయనకి మంచినీళ్ళు అయితే దొరికాయి కానీ దారి దొరకల. ఆ మృగాంకవతి ఎక్కడుందో వెతికి తిరిగి ఎట్లాగో తెల్లవారుజాముకి తన గుర్రం చచ్చిపడి ఉన్న చోటికి వచ్చాడు. తెల్లవారుజాము అంటే 3:30-4 అయ్యేసరికి వెలుగు రావడం మొదలు పెడుతోంది. చచ్చిపడిన గుర్రం అక్కడే ఉంది, మృగాంకవతి లేదు. ఇక అమ్మాయి కోసం అటు ఇటు వెతకడం మొదలుపెట్టాడు. చెట్టు ఎక్కి చూద్దాం అనుకున్నాడు. ఈ అమ్మాయి కోసం వెతికి హైరాణలో తన దగ్గర కత్తి ఉంది కదా, మృగాంకము, దాన్ని కింద పెట్టేశాడు. కత్తి కింద పెట్టేశాడు, చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేసరికల్లా ఏమైంది, ఒక బోయేవాడు కనిపించాడు. ఆయన ఒట్టి బోయేవాడుగా కాకుండా ఏదో కింగ్లీ ఫీలింగులతో ఉన్నాడు, కొంచెం ఇదిగా ఉన్నాడు. నగ అది డిఫరెంట్గా ఉంది, అతను పెట్టుకున్న తలపాగా కూడా డిఫరెంట్గా ఉంది. ఎవరు ఏమిటని కేకేశాడు. అతను దుఃఖంతో దిగొచ్చి, నా భార్య ఇక్కడే ఉండాలి. ఏమిందంటే, అయ్యో నీ భార్య నా అమ్మాయి, ఈ పక్కనే ఒక పల్లె ఉంది, పల్లెకి చేరింది మీ ఆవిడ, మరి నువ్వు ఏం చేస్తావంటే బయలుదేరి, ఇప్పుడు నా పరివారం కొంత ఉంది, కొంత అతనితో పాటు కొంత పరివారం ఉంది అని చెప్తూ కిందున్న కత్తి తీసి చేతపుచ్చుకున్నాడు. కత్తి తను తీసుకుని, నువ్వు వెళ్ళు, నీ కత్తి నా దగ్గర ఉండీలే, నేను ఉంచుకుంటాను, దుఃఖంతో ఉన్నావు, కత్తే మోస్తావు, అవును కదా పాపం, అంచేత కొంత పరివారంతో కలిసి మా బోయపల్లెకి వెళ్ళిపో, అక్కడ ఉండు, నేను వస్తాను, మీ భార్య కూడా అక్కడే ఉందని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఈ దుఃఖము, అయ్యో ఇంత దూరం అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కష్టాలుగానే ఉన్నాయి. అవును, ముందు వాడెవడో ఎత్తుపోయాడు, ఇప్పుడు వీడెవడో మా ఊళ్ళో ఉందంటాడు. సరే ఏం చేస్తాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ పరివారంతో కలిసి పోయాడు. ఈ రాజుగారు వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాడి పేరు శ్రీచండు. అక్కడి నుంచి తీసుకుపోయారు. ఎక్కడో ఉంది ఆ పల్లె, ఒక దాంట్లోకి ప్రవేశపెట్టారు. కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు. ఈయనేమో పడుకున్నాడు. రాత్రంతా అడవిలో నడిచాడా, అంతకుముందు రోజంతా యుద్ధమా,
రాత్రంతా నడిచాడా, పొద్దునంతా ఏడ్చాడా. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు మజ్జిగ ఇంకేదో పుట్టతైనా పుచ్చుకునేసరికి ఒళ్ళు తెలియని నిద్ర. భార్య ఇక్కడే ఉందన్న నమ్మకం, అమ్మాయి అక్కడే ఉందని. కత్తి లేదు, పెళ్ళాము లేదు, పడుకుని నిద్ర మాత్రం వస్తుంది. మరి సహజం కదా మనుషులకి. పడుకుని నిద్రపోయాడు. సరే నిద్ర లేచి చూసుకుంటే కన్ను చీకటి పడుతోంది. మధ్యాహ్నం పడుకున్నాడు కదా, లేచి చూసేసరికల్లా కాళ్ళకి 2 సంకెళ్ళేస్తున్నాయి. ఓహో. వెంటనే వెతకనందుకు భార్య శిక్ష ఇస్తుందా అన్నట్టుగా 2 కాళ్ళకి సంకెళ్ళున్నాయి. గింజుకున్నాడు, లాక్కున్నాడు. ఎవ్వరూ పలకలా, ఎవ్వరూ రాల. పూట గడిచిపోయింది. ఇతను అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, ఏమీ లేదు. భోజనం మాత్రం తీసుకొచ్చేస్తున్నారు. అక్కడి నుంచి అమ్మాయి ఏం చెప్పిందంటే, ఒక అమ్మాయి వచ్చి అయ్యా నీ భార్య మాకు దొరకలేదు. ఈ మా రాజు శ్రీచంద్రుడు సకల సద్గుణ సంపన్నుడు, సకలంగా అన్ని కళలు ఉన్నవాడు, తర్వాత ఏమో ఇంకా ఏమిటి అంటే సౌందర్యవంతుడు అయినటువంటి క్షత్రియుణ్ణి చండికకి బలివ్వటం కోసం నిన్ను పట్టుకొచ్చాడు. అందుకే నిన్ను మేపుతున్నారు ముప్పొద్దుల. నిన్ను బలిచ్చేస్తాడు. అదే జరగబోతోంది. నువ్వు అతన్ని కాదని ఇక్కడి నుంచి వెళ్ళలేవు. పరమ క్రూరుడు అని ఏం చెప్పిందంటే, ఈ శ్రీచంద్రుడికి ఒక కూతురు ఉంది సుందరి అని. నిన్ను చూసిన దగ్గర నుంచి నీ మీద మనసు పడింది. ఓహో. ఆమెను పెళ్లి చేసుకో. గాంధర్వ విధిని వివాహం నీతో వస్తుంది, నీ దగ్గరకు వస్తుంది. ఏదైనా కాలక్రమాన అవకాశం ఉంటే చూద్దాం, లేకపోతే ఆమె కోరిక తీరుతుంది. కనీసం ఎలాగో చచ్చిపోతావు నువ్వు అనేసరికి ఒప్పుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికల్లా చక్కగా సిగ్గులు మొగ్గవుతూ ఆ శ్రీచంద్రుడి కూతురు వచ్చేసింది లోపలికి. ఒక సంఖ్యలో ఊడదీసేది, ఒకదాని సంఖ్యలో ఊడదీసేది. రాత్రిలో అతనితో గడిపి వెళ్ళిపోయేది. నెల రోజుల పైన గడిచిపోయినాయి. పొద్దున్న శుభ్రంగా తినేవాడు, పడుకునేవాడు, వెలుకుగానే ఉండేవాడు, కూర్చుని ఉండేవాడు. వదిలిపెట్టలేదు. 2-3 నెలలు పోషించి ఇంకా నున్నగా చేశాక అప్పుడు బలి ఇవ్వాలి. ఇతను క్షత్రియుడు కాదు, మనకు తెలుసు కదా, బ్రాహ్మణ యువకుడు. బ్రాహ్మణైనా క్షత్రియుడినైనా ఇవ్వచ్చు. రాజోచితమైన వేషం వేసి వాడిని బలిస్తారనమాట. అక్కడి నుంచి ఏమైంది, గడిచిపోయినాయి రోజులు. ఆ అమ్మాయి కాస్త నెల తప్పింది. అది తెలుసుకున్న ఆయన భార్య, శ్రీచంద్రుడి భార్య సుందరి తల్లి ఏం చెప్పిందంటే, మా ఆయన కటిక దుర్మార్గుడు నాయన, నువ్వు అల్లుడు బన్ని ముద్దు కొద్దీ నిన్ను పంపించేద్దాం అనుకుంటాను. మా ఆయన నమ్మడానికి వీల్లేదు. నా పిల్ల గర్భవతి అయినప్పటికీ నిన్నేమన్నా చంపేస్తాడేమో. ఎందుకంటే చండికకి మాట ఇచ్చున్నాడు, ఒకడిని బలేస్తానని. అయితే నువ్వు వెళ్ళిపో, పారిపో, ప్రాణాలు దక్కించుకో కనీసం. మా పిల్లలాగూ గర్భవతి వాళ్ళలో ఆ తప్పులు ఏం లేవు బహుశా అని చెప్పేసి ఒకనాటి రాత్రి సంఖ్యలు ఊడదీసి అతన్ని పంపించేస్తుంటే అతను చెప్పాడు, మీ ఆయన దగ్గరున్న కత్తి నాది, నాకు అది పాతాళ లోకంలో లభించిందని ఆవిడికి చెప్పాడు. ఆవిడ ఏమందంటే, నేను గుర్తుగా ఉంచుతా, నువ్వు ఏ నాటికైనా తిరిగి వస్తే నీ కత్తి నీకే అప్పచెప్తాం, పారిపోమనేసరికి ఇతను రాత్రి ఆ పల్లెలోంచి పారిపోయాడు. మళ్ళీ తన గుర్రం ఎక్కడ చచ్చిపడుద్దా అక్కడికి వచ్చాడు. ఇక వెతకటం మొదలుపెట్టాడు చుట్టూతా. ఇంతలో ఒక పల్లెకారుల యువకుడు, ఒక అతను వృద్ధుడు అంటే నడివయసువాడు ఒకడు కనపడ్డాడు. నీవేమైనా శ్రీదత్తుడివా అని అడిగాడు. అవును, నా పేరు నీకెలా తెలుసు అంటే, నీ భార్యే కదా మృగాంకవతి అంటే అవునన్నాడు. ఆ రోజున ఒకరోజు రాత్రి మృగాంకవతి నాకు ఇక్కడ కనపడింది, నీకోసం వెతుకుతుంటే మా పల్లెకి తీసుకెళ్ళా. మా పల్లెలో ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడు. ఇక్కడున్న బోయపల్లె కాదు, ఇది మామూలు పల్లె. అయితే ఆయనకు అప్పచెప్పా, నువ్వు ఫలానా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆవిడకి 100 థ్యాంక్స్లు చెప్పి ఎక్కడో అక్కడ ఇక్కడ దొరికిన నీళ్లు తాగి కాయా కసరు తిని ఆ పల్లె వైపుకి నడవటం మొదలుపెట్టాడు శ్రీదత్తుడు. దానికోసం వెతుకుడు, ఈ అమ్మాయి కోసం వెతుకుతూ 1.5 నెలలు అక్కడ ఉండిపోయి దాని వరకు గర్భాన్ని కూడా ప్రసాదించి వచ్చాడు ఈయన. సరే ఆ పల్లెటూరుకి వెళ్ళేసరికల్లా ఆ పల్లెలో ఉన్న బ్రాహ్మడు అన్నాడు, అయ్యా నా దగ్గర లేదు, కౌశాంబి నగరం ఒక నగరం ఉంది, నగరంలో నాకు తెలిసిన ఒక మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, పిల్లని అక్కడ అప్పచెప్పాను, ఎందుకంటే ఇక్కడ నేను ఆ పిల్లని కాపాడలేను, సౌందర్యవతి, నగా నాణ్యం ఉంది, పైగా ఈ నాగరికల అంటే ఈ పల్లెటూరు వాళ్ళకి మోజు, ఆ పిల్లని నేను కాపాడలేనని చెప్పి పాప నీ కోసం ఎంత వెయిట్ చేస్తుందో అక్కడికి వెళ్ళు నాయన అన్నాడు. సరే దానికోసం మళ్ళీ బయలుదేరటం మొదలుపెట్టాడు. మళ్ళీ వెళ్ళాలిగా, అదేదో ఊరు, అమ్మాయిని తెచ్చుకోవాలి కదా ఇతను. దారి లేదు ఇతనికి, వేరే దారి లేదు పాపం. ఇక చచ్చినట్టు అక్కడి నుంచి బయలుదేరాడు. అతను చెప్పిన నగరం ఏమిటంటే మధురా నగరం. మధురలో రాజుగారికి మంత్రిగాను ఉపాధ్యాయుడుగాను ఉన్నటువంటి ఒక ఆయనకి అప్పచెప్పాను అన్నాడు.
సరే ఈ రాత్రి ఇక్కడే ఉండు నాయన మా దగ్గర, పడుకో, రేపు పొద్దునే మరి విశ్రాంతి కావద్దు, ఇదంతా నడక కదా. అవును. సరే రాత్రికి అక్కడ ఉండిపోయాడు. వాళ్ళు ఏంటో ఏదో తిని పడుకున్నాడు. మర్నాడు పొద్దున బయలుదేరాడు. ఇక నడవగా 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 రోజులు గడిచాక మొత్తానికి మధురాపురం చేరాడు. ఓకే. ఆ మధుర ఊరికి బయటనే ఒక పెద్ద దిగుడు బావి ఉంది, బాగా నిర్మలమైన జలం. సరే ఇతను ఏమంటున్నాడు, హాయిగా స్నానం చేద్దామని ఆ జలానికి దాంట్లోకి దిగాడు, దిగుడు బావిలోకి. అప్పట్లో ఎలా ఉండేవి, పెద్ద పెద్ద బావులు, లోపలికి ఇట్లా మెట్లుండి తాగడానికి వీలు, లోపల చక్కగా అంటే స్నానం చేసిన నీళ్లు విడిగా వచ్చేసేటట్టు అట్లా ఏర్పాట్లు కూడా ఉండేవట అప్పుడు. కిందకి వెళ్ళి అందులో దిగి స్నానం చేశాడు, కాస్త దాహం తీర్చుకున్నాడు, నీళ్ళు పోసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, పైకి వచ్చి కాస్త విశ్రాంతిగా కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అక్కడ ఒక ఉత్తరీయం ఒకటి కనపడింది. దానికి ఒక నగ కట్టి ఉంది. ఇతను బట్టలు తడిసిపోయినాయి కదా, ఆ ఉత్తరీయం కొత్తగా ఉండేసరికల్లా ఆ బట్ట తీసుకుని ఒళ్ళు తుడుచుకుని ఆ ఉత్తరీయాన్ని భుజాన్ని వేసుకుని వచ్చాడు. ఆ నగను చూడలేదా? ఆ నగ మీద దృష్టి లేదు అతనికి. దానికి ఏదో ఒక నగ మాత్రం కట్టి ఉంది. ఎవరిదో మనకేం తెలుస్తుంది, అది దొంగ వస్తువో దొర వస్తువో చూస్తే తెలియదు కదా, ఎవరికైనా పట్టుబడ్డప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇతను ఊళ్ళోకి ప్రవేశించాడో, ఇతను ఉత్తరీయాన్ని కొసన వేళ్లాడుతున్న ఆ వస్తువు చూడంగానే ఈ రోడ్డు మీద అక్కడక్కడ ఉన్న వ్యాపారస్తులు వాళ్ళు ఇదిగో ఇదే నగ, రాజుగారి నగ అని చెప్పుకోవటం మొదలెట్టారు. ఒక ఎవడో పోలీస్ స్టేషన్కి, అదే సైనికాధికారికి కబురు చేశాడు. వాడు కాస్త చూసి పట్టేశారు. దొంగతనం జరిగింది, వాటిలలో ఒక నగ వీడి దగ్గర ఉందంటే దొంగల్లో వీడు కూడా ఒకడనమాట. అంతే కదా. ఏదో పరాకును భుజం మీద వేసుకున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి సంపాదించే వాళ్ళ ప్రశ్నలు వేసేవాళ్ళు కదా, నగ దొరికిందంటే ఇక వాడు పట్టేయటమే. దొంగే. అక్కడి నుంచి ఈయనకి ఊరేశారు, అదే శిక్ష వేశారు, మరణశిక్ష. మధ్యస్థానానికి తీసుకుపోవటం మొదలుపెట్టారు. అయితే ఈ మంత్రి గారింట్లో నువ్వు ఉన్నటువంటి అమ్మాయి మృగాంకవతి బయట వాకిలి వరండాలో సందడిగా ఉంటే చూడ్డానికి వచ్చి నుంచోటం ఏమిటి, కనపడేసరికల్లా ఏముంది, వెళ్తున్న వాడిని చూసేసరికల్లా లపోదీపోమని ఏడుచుకుంటూ లోపలి పరిగెత్తింది. ఆ మంత్రి గారికి చెప్పింది, నా భర్తే, అతన్నే తీసుకెళ్తున్నారు, ఆయనకేం కర్మ, ఏదైనా దొంగతనం చేయాల్సిన కర్మ ఏమీ లేదు అని కేకలు పెట్టి ఏడ్చింది. ఏడవగానే మంత్రి గారు బయటకు వచ్చాడు. మధ్యస్థానానికి తీసుకుపోబోతున్న వాడి శిక్షను ఆపిచ్చాడు. రాజు కబురు చేశాడు, వీడెవడో దారి తప్పి ఉన్నవాడు, నా దగ్గర ఉన్న పిల్ల కోసమే వచ్చాడు, ఇతను ఇది కాదు అని. సరే అక్కడి నుంచి అతన్ని శిక్ష తప్పించారు. ఎక్కడిది ఈ వస్తువు ఏమిటని విచారణ చేశారు. ఫలానా దిగుడు బావి దగ్గర ఉంది, ఈ ఒక వస్తువు ఉత్తరీయానికి కట్టుంటే బట్టలు తడిసి ఉన్నాను నేను, నా దగ్గర మారు వస్త్రం లేదు, నా బట్టలు ఆరేసుకోవడం కోసం ఈ ఉత్తరీయాన్ని కట్టుకున్నాను, తర్వాత దాన్నే నేను భుజాన్ని వేసుకుని వచ్చాను. మరి ఇప్పుడు పొడి బట్ట కట్టుకున్నారు, తడి బట్టలు పిండి ఆరేస్తారు, ఆ బట్టలు ఆరేదాకా అక్కడ కూర్చున్నారు, ఆ బట్ట కట్టుకున్నాడు, ఈ ఉత్తరీయాన్ని వదిలేయకుండా తెచ్చేశాడు. అది జరిగింది. సరే అతన్ని విడిపించి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ పిల్ల నా దగ్గర ఉందని చెప్పడానికి పంపించి మా దగ్గరికి రమ్మన్నాడు. ఆ ఇంటికి వెళ్ళేసరికల్లా ఈ శ్రీదత్తుడు గుర్తుపట్టాడు. ఈ మంత్రి ఎవరు, ఇతని బాబాయ్. ఓహో. మొట్టమొదటి కథ మొదటి భాగంలో పావు గరిచింది భార్యకి విగత భయుడు. అతను ఎక్కడెక్కడెక్కడికో మారి ఇక్కడ చేరాడు. అయ్యో నా పింతండ్రి అనేసరికల్లా ఆయన కూడా పిల్లాన్ని గుర్తుపట్టాడు. ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, మృగాంకవతిని కావలించుకున్నాడు, ఒకళ్ళకొకళ్ళు దొరికారు, బాబాయ్ కూడా దొరికాడు. దాంతో అక్కడ కొద్ది కాలం ఆగారు. శ్రీదత్తుడి బాబాయే కనిపించాడు, విగత భయుడు. ఆ విగత భయుడే ఈ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చిన మంత్రి. ఎవరికి, మన మృగాంకవతికి. మృగాంకవతిని ఆ ఊర్లో నుంచి బ్రాహ్మణాయని తెచ్చి ఒక చోట పెట్టారన్నాడు కదా, అది ఈ బాబాయ్ అనమాట. ఆయనేమో సరే ఒకళ్ళనొకళ్ళు చూసి చాలా సంతోషించారు. తర్వాత ఇతను తనకు ఎట్లాగా నగరం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో, తన తండ్రికి ఎలాంటి దుర్భరమైన మరణం వచ్చిందో చెప్పుకుని దుఃఖించాడు. విగత భయుడు, నాయన నువ్వు బాధపడకరా నాయన, మీ నాన్న లక్ష్మీదేవిని సాధించినట్టుగానే నేను ఒక యక్షిణిని సాధించాను, యక్ష విద్య. ఆ యక్షిణి నాకు 5,000 గుర్రాలు 5 కోట్ల దినారాల ధనము ఇచ్చింది. అదంతా నీదే, నాకేమైనా సంసారమా పిల్లల, నా దగ్గర ఉంది, అదంతా నువ్వే తీసుకుందు కానీ, సంతోషంగా ఉందు కానీ, మనం ఏదైనా చేద్దామన్నాడు. సరే ఇతను అప్పుడు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు కానీ వివాహం చేసుకోలే. సరే అక్కడ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అలా ప్రశాంతంగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇతనికి ఏమనిపించిందంటే, ఇలా ఎక్కడో ఎందుకు ఉండాలి అని మొదట నగరం నుంచి తను పారిపోవాల్సి వచ్చింది. తన తండ్రి మరణానికి ప్రతిక్రియ చేయాలని ఉంది. ప్రతిక్రియ చేయాలంటే సరే మన ఊరు వెళ్దామనుకున్నారు. వెళ్దామంటే ఈయన ఏం చెప్పాడంటే విగత భయుడు, అతను పనిచేసేటువంటి మధురానగరపు రాజు సూరసేనుడికి ఒక కూతురు రాజకుమార్తె, ఇలా చాలా సౌందర్యవతి.
నేను అమ్మాయిని కూడా మనతో పాటు బయలుదేరి తీస్తా, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళిపో. మనం వివాహానికి ప్రపోజ్ చేస్తే బ్రాహ్మడికి ఇవ్వకపోవచ్చు, కానీ గాంధర్వ విధిని వివాహం ఆడారంటే రాజు ఒప్పుకుంటాడు. నేను మా అన్నయ్య కొడుకున్నాడు ఇవ్వండి అని అడగలేను. అప్పట్లో విధానం అట్లా ఉండేది. చూడండి, పిల్లని ఇప్పుడు పెద్దవాడు, ఓ పిల్లని తీసుకుని లేచక్కపో అని తమ అన్నయ్య కొడుక్కి చెప్తున్నాడు. అది తప్పు కదా కదా. కానీ ఆ కాలానికి అది కరెక్ట్. అమ్మాయే అతన్ని వరించిందనుకో రాజు కాదనడు. కానీ వివాహం ప్రపోజల్ తక్కువ దీంట్లో నుంచి అంటే వేరే తక్కువ అనుకోండి, ఎక్కువ తక్కువ కాదు, వేరే కమ్యూనిటీ నుంచి వస్తే కుదరదు. అమ్మాయి స్వతంత్రించిన అమ్మాయే వెళ్ళిపోయినా పనికొస్తుంది. బాగుందండి. సరే, అక్కడి నుంచి ఏం చేశారు, భార్య భర్త వీళ్ళిద్దరూ మళ్ళీ మృగాంకవతిని తీసుకుని మన శ్రీదత్తుడు విగతభయుడు తమ దగ్గర ఏర్పడినటువంటి సైన్యం ఉందిగా, 5,000 గుర్రాలు ఇచ్చిందని చెప్పాడు కదా, ఈ గుర్రాల మీద రౌతులు అన్నీ ఏర్పరచుకుని సూరసేన మహారాజు గారి కూతుర్ని కూడా బయలుదేరి తీశాక ఏమైంది, ఆ అమ్మాయిని దారి తప్పించాలని అనుకున్నారు. ఆవిడ ఇంకో చోటకి వెళ్తుంది, ఏదో దేవాలయాన్ని కానీ బయలుదేరి తీసి వీళ్ళతో కలిపేసుకున్నారు. కొంత దూరం వెళ్ళేసరికల్లా సైన్యం ఓవైపు వీళ్ళు ఇంకోవైపు ఆ అమ్మాయిని కలుసుకోవడానికి ఇతను అటు వెళ్ళాడు. అదే సైన్యం నడుస్తోంది దాని దారినది ఎక్కడికి, వీళ్ళ కౌశాంబి వీళ్ళ మొదటి నగరం కోసం, ఉజ్జయిని కాదు వీళ్ళది సొంత నగరం ఏదో ఉంది కదా, ధారానగరమో ఏదో, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇతను ఏం చేశాడు, భార్యతో సహా ఇటు పక్కకి కొంత దండుతోటి కొద్దిపాటి సైన్యంతో రాజకుమార్తెని కలుసుకోవటానికి పక్క దారి పెట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికల్లా శబరులు పట్టేశారు వీళ్ళని, బోయేవాళ్ళు, శబర జాతి, బోయ జాతి, కోయేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, పట్టేశారు. దొంగల్లాగా పడిపోయారు మీద, చేతికి అందిన వాళ్ళని చంపేశారు. సహాయం కోసం కొంతమంది తమ పూర్వ సైన్యం పక్కకి వెళ్ళిపోయిందిగా, అటు పరిగెత్తేశారు. రాజకుమార్తె ఏమైందో తెలీదు, భార్య ఏమైందో తెలీదు, ఇతన్ని మాత్రం పట్టేసి ఒక మహాచండి ఆలయానికి షిఫ్ట్ చేసేశారు. చండికాలయంలో పెట్టారు. అక్కడ ఒక గంట మోగుతుంటే మృత్యు గంటలాగా ఉందిట, పెద్ద చండికా విగ్రహం, చాలా పెద్దది. ఎంత పెద్దదో భయం వేసేలాగా, అది ఎట్లా ఉందంటే మృత్యుగృహంలాగా ఉంది. ఆ చండికాలయంలో తీసుకుపోయి కట్టేసేసరికల్లా ఏమైంది, సాయంకాలం అయ్యేసరికల్లా ఒక కోయ అమ్మాయి సంటి పిల్లాడిని ఎత్తుకుని వచ్చింది లోపలికి. ఈ కట్టేసి ఉన్నవాడిని చూసి అని తెల్లబోయింది, నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని. కట్టేయబడ్డవాడు శ్రీదత్తుడు వచ్చింది. ఇంతకుముందు శ్రీచంద్రుడి కూతురు ఉంది కదా సుందరి, ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయి పిల్లాడిని ఎత్తుకొచ్చింది. చూసేసరికల్లా తెల్లబోయింది, ఇదేమిటి నేను ఎవరు కట్టేశారు, ఎలా వచ్చావు నువ్వంటే, నేను ఇట్లా వెళ్తూ వచ్చాను, వీళ్ళు నన్ను కట్టేశారంటే ఆ అమ్మాయి వెంటనే తమ సైన్యాన్ని పిలిచింది. ఇది మన అల్లుడేరా నాయన, ఈయనే మన నాయకుడు అని చెప్పి ఆ కట్లు ఓడదించి భర్తను వెంబడి పెట్టుకుని బోయగూడానికి తీసుకుపోయి శ్రీచంద్రుడు మరణించాడు. ఏదో జంతువుతో యుద్ధంలో పళ్ళఘాట్లు పడి క్రమంగా కృషించి మరణించాడు. అతనికి ఒక్కతే కూతురు, ఆ ఒక్క కూతురు ఈ సుందరికి పట్టాభిషేకం చేశారు. ఆ బోయ సైన్యానికి అధికారిని అమ్మాయే. అమ్మాయి మొగుడు ఏమవుతాడు, ఆటోమేటిక్గా బోయ సైన్యానికి అధికారి అవుతాడు. అక్కడి నుంచి అమ్మాయి ఏం చేసింది, లోపల నుంచి అతని కత్తి తీసుకొచ్చి ఇచ్చింది. తండ్రి దగ్గర ఉండిపోయిన కత్తి ఇతంది కదా మృగాంకం, కత్తి తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని జయించుకునిరా, నేను ఇక్కడ నా సైన్యానికి ఇంకొక దారి లేదు, పిల్లవాడు పెద్దవాడు అయ్యేదాకా నేను ఇక్కడే ఉండాలి, పిల్లాడు కొంచెం పెద్దవాడు అయ్యాక వాడికి ఈ సైన్యాన్ని అప్పచెప్పి, అంటే ఈ బోయపల్లిని అప్పచెప్పి నీ దగ్గరకు వస్తాను, ఇంకో వివాహం చేసుకోను నేనని చెప్తుంది. ఇతనే భర్తగా అమ్మాయి ఉందన్నమాట. ఆ కాలంలో ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇందాకటి కాలం మనం ఏం చెప్పుకున్నాం, లేచకపోమని చెప్పటం, అది తప్పు. కానీ చూడు, కొద్ది రోజులు గడిపి రాజులు వెళ్ళిపోతే మరణించేదాకా వాళ్లే భర్తలుగా ఉండే జాతి. మనం దీంట్లో చూస్తాం, మహాభారతంలో హిడింబి, ఆవిడ రాక్షస కాంత, భీముడితో గాంధర్వ విధిని వివాహం చేసుకుంది. వాళ్ళ అమ్మ అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని ఉంటారు. ఆవిడకు ఒక సంతానం కలిగేదాకానే ఉన్నారు. సంతానం కలిగాక భీముడు వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ భీముడు వెళ్ళి హిడింబిని కలిసిన కథ అసలు మనకు కనపడదు. కానీ ఆవిడ భీముని భార్య, ఆ పిల్లవాడు భీముడు కొడుకు. మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు, ఎక్కడా లేవు. మత్స్యవ్యాయోగం అని భాసుడు రాసినటువంటి ఒక నాటకం ఉంది. ఆ భాసనాటక చక్రంలో, భాసనాటక చక్రం చాలా అద్భుతమైన బోల్డ్ అని రకరకాల నాటకాలు ఉన్నాయి.
అందులోది ఈ మధ్యమ వ్యాయోగం. అందులో భీముడు వెళ్ళి ఘటోత్కచుడిని హిడింబిని కలిశాడన్న ఒక కథ, నాటకీయమైన ఒక కథ రాశారు. అలాంటి కథల్లో తప్ప మహాభారతం మెయిన్ థింగ్లో అసలు వీళ్ళు వాళ్ళు కలిసిందే లేదు. అతను మాత్రం తన తండ్రి తన బాబాయిలు యుద్ధం చేస్తుంటే వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చి మరణించాడు ఘటోత్కచుడు. మన ఘటోత్కచుడు కుమారుడు కూడా వచ్చాడు తన తాతల్ని హెల్ప్ చేయడం కోసం. చూడు ఇది ఎట్లా ఉంది. అవును అవును. మన అర్జునుడు వెళ్ళి నాగకన్య ఉలూచిని వివాహం చేసుకున్నాడని, ఇంకెవరినో వివాహం చేసుకున్నాడని, బభ్రువాహనుడు పుట్టాడని, వాళ్ళు కూడా వీళ్ళకి భార్యలుగా అలాగే ఉండిపోయారు. మళ్ళీ పెళ్ళిళ్ళు అవి లేవు. మన కాశీ మజిలీ కథల్లో కూడా అంతే. కొద్ది కాలమే వాళ్ళు గడిపినా ఇంకా అతనే నా భర్త అని ఉండేవాళ్ళు. స్త్రీలు అలా ఉండేవాళ్ళు ఉండే కాలం అది. సరే, అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, తన మృగంకాన్ని పట్టుకుని సూరసేన మహారాజు కూతుర్ని కూడా వివాహం చేసుకుని భార్యలు ఇద్దరితో కలిసి రాజ్యానికి బయలుదేరాడు. ఇతని ఫ్రెండ్స్ నిష్ఠురకుడు, బాహుశాలి వాళ్ళందరికీ అప్పుడు దెబ్బలు తగిలినాయి. ఇది ఎప్పటి సంగతి? సంవత్సరం క్రితం, ఏడాది పైన అయిపోయింది కదా. మృగాంకవతిని తీసుకొచ్చేటప్పుడు జరిగిన యుద్ధాల్లో వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. అందరూ దెబ్బలు తగ్గించుకుని ఉన్నారు, ఇతను ఎప్పటికైనా కనపడతాడేమోనని. ఎప్పుడైతే ఇతని దగ్గర నుంచి కబురు వచ్చిందో వాళ్ళంతా కూడా తలా ఒక పక్క నుంచి బయలుదేరి వచ్చారు. కబురు రావడంతో ముందు బాటలు అట్లా పాసాన్ చేసుకుంటూ వెళ్ళేసరికల్లా అక్కడి నుంచి ఏం చేశారు, విక్రమశక్తి ఎవరు, ఈ మన ఇతని తండ్రిని సంహరించినటువంటి రాజుగారి కుమారుడు, ప్రస్తుతం రాజుగా ఉన్నవాడు, అతని మీదకి యుద్ధానికి వెళ్ళి తన పాత మావగారు అంటే మృగాంకవతి తండ్రి అయిన శ్రీబింబకి, ఆ రాజుకి కబురు చేశాడు. మీ అమ్మాయి సేఫ్గా నా దగ్గర ఉంది, నేను వివాహం చేసుకున్నా, వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాను, ఇలా విగత భయుడు మా బాబాయ్ అని మొత్తం ఉత్తరాన్ని రాయించాడు. వాళ్ళు కొంత సైన్యాన్ని పంపించారు తమ అల్లుడికి హెల్ప్గా. రాజకుమార్తె ఇతను వివాహం చేసుకుందని తెలియంగానే మళ్ళీ మధురా నగరానికి రాజైనటువంటి సూరసేనుడి దగ్గర నుంచి కూడా కొంత సైన్యం వచ్చింది. ఈ ఇన్ని సైన్యాలతోటి విగత భయుడు ఇచ్చినటువంటి ఆ మహాసైన్యంతో ఇతను వెళ్ళి ఈ మా నగరం మీద యుద్ధం చేసి, దారానగరం మీద మొత్తానికి విక్రమశక్తిని సంహరించి ఆ రాజ్యానికి రాజయ్యి తన స్నేహితులను అక్కడ కొంతమందిని ప్రతిష్ఠ చేసి, ఇప్పుడు శ్రీబింబకి ఆడపిల్లలే, సూరసేన మహారాజుకి ఆడపిల్లే, ఈ 3 రాజ్యాలకి రాజయ్యి ఎంతో కాలం హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమగారు. నమస్తే.